నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ముగిసినటువంటి క్యాబినెట్ మీటింగ్ అనంతరం అన్నదాత సుఖీభావ పథకం పైన కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏపీ క్యాబినెట్ మీటింగ్లో ఈ నెల అమలు చేసేటువంటి సంక్షేమ పథకాల గురించి చర్చించి అనంతరం అన్నదాత సుఖీభావ పథకంపై ఎప్పుడు అమలు చేస్తున్నారనే ఫైనల్ డేట్ను రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ముఖ్యంగా రైతులకు అన్నదాత సుఖీభావ పథకం, పీఎం కిసాన్ పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతుల కుటుంబాలకు ఏడాదికి 20,000 3 విడతల్లో ఆర్థిక సాయం అందజేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 45.71 లక్షల రైతుల కుటుంబాలకు ప్రభుత్వం అర్హులుగా గుర్తించి ఈ నెల 20వ తేదీన పీఎం కిసాన్ 20వ విడతగా 2,000 రూపాయలను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి 5,000 రూపాయలను కలిపి మొత్తంగా 7,000 రూపాయలను మొదటి విడతగా అందజేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ తేదీని మారిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్టుగా మారుస్తుందని తెలుస్తోంది. అయితే అన్నదాత సుఖీభావ పథకం అమలుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. రాష్ట్రంలో అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాన్ని ఈ నెల 20వ తారీఖున అమలు చేస్తారని తెలుస్తుంది. ఈకేవైసీ పూర్తి చేసిన రైతులు బ్యాంక్ ఖాతాలోనే నిధులు జమ అవుతాయని సమాచారం ఇచ్చారు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లింక్ ని క్లిక్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే వెంటనే ఈకేవైసీ పూర్తి చేయండి. కాగా పీఎం కిసాన్ 2,000 రూపాయలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందించే 5,000ను కలిపి 7,000ను ఒకేసారి రైతుల ఖాతాలోకి జమ చేస్తారు. అన్నదాత సుఖీభావ పథకం కింద 2వ విడతలో అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలను, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలను కలిపి 7,000 రూపాయలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నా అంటున్నారు. 3వ విడతగా వచ్చే ఏడాదిలో జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 కలిపి 6,000 అందజేస్తారని సమాచారం. రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో ప్రజాప్రతినిధులు, ఆదాయ పన్ను చెల్లించేవారు, వ్యవసాయేతర అవసరాలకు భూమిని ఉపయోగిస్తున్నారు. వీరందరినీ ఈ పథకం నుండి తొలగించారు. ఆధార్ సీడింగ్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు, ఆదాయ పన్ను చెల్లించేవారు, నెలకు 10,000 కన్నా అధికంగా పెన్షన్లు పొందేవారిని గుర్తిస్తారు. రైతు సేవా కేంద్రాలు పరిశీలించి 79 లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభావ పరిధిలో ఉన్నారని తేల్చారు. కుటుంబం ఒక యూనిట్గా ఈ పథకాన్ని అమలు చేస్తారు. 6 దశల్లో పరిశీలించి తరువాత 45.71 లక్షల మంది కుటుంబాలకు అర్హులుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఏడాదికి 3 విడతల్లో 20,000 రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేస్తున్నట్లు ప్రకటించారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో రైతుల ఖాతాల్లోకి 6,000 జమ చేస్తుంది. అన్నదాత సుఖీభావ పథకం కింద మిగిలిన 14,000 రూపాయలను పెట్టుబడి సాయంగా అందిస్తారు. అయితే పీఎం కిసాన్ ఫార్మర్ రిజిస్ట్రీ డేటా ఆధారంగా అన్నదాత సుఖీభావ పథకం వర్తింపజేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా రైతుల ఖాతాలోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ నెలలో పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నట్లు అధికారికంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అన్నదాత సుఖీభావ పథకానికి మీరు అర్హులేనా, మీ పేరు అర్హుల జాబితాలో ఉందా, మీరే సులభంగా ఫోన్లో తనిఖీ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ వెబ్సైట్లో మీ వివరాలను తనిఖీ చేసుకుంటే సరిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ పూర్తి చేసిన రైతులు బ్యాంక్ అకౌంట్లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తారు. అటవీ భూములు, పట్టాలు పొందిన రైతులు కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద సాయం అందుతుంది. అన్నదాత సుఖీభావ పథకానికి కౌలు రైతులకు వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాల్సి ఉంది. అయితే వీరికి పంటకాలం మొదలయ్యాక వారిని గుర్తించి జాబితాలు తయారు చేసి అనంతరం వారికి కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 20,000 అందజేస్తుందని మొత్తం మీద అన్నదాత సుఖీభావ పథకానికి అమలు చేసే దిశగా ప్లాన్ చేస్తుంది. రాష్ట్రంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం మరి కొద్ది రోజుల్లోనే అమలు కానుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి ప్రారంభించిన తేదీనే అన్నదాత సుఖీభావ పథకానికి కూడా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. అలానే రైతులు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ నెల 20వ తారీఖున నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం లభిస్తుంది. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ తేదీనే పథకం అమలు చేసే అవకాశం ఉంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా 20,000 రూపాయలు లబ్ధి కలుగుతుంది. ఈ 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లోకి 2,000 రూపాయలను జమ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం అదే రోజున 5,000 రూపాయలు జమ చేయనుంది. మొత్తం 7,000 రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో పడనున్నాయి. రాష్ట్రంలో కమతాల వారీగా లెక్కించినప్పుడు మొత్తం 93 లక్షల మంది రైతులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ఆదాయ పన్ను చెల్లించేవారు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా ఉపయోగిస్తున్న వారు ఉన్నారు. రైతు సేవా కేంద్రాల్లో గల సిబ్బంది మొత్తం 79 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా రిజిస్టర్ అయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా ఆధారంగా 6 స్టెప్ వాలిడేషన్ ప్రక్రియ ద్వారా అర్హులను గుర్తించగా మొత్తం 45.71 లక్షల మంది అర్హులుగా గుర్తించబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి అమలు చేసేందుకు గాను ముందుగా రైతుల వద్ద ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయనుంది. ఆ తరువాత రైతుల ఆధార్కి లింక్ కాబడిన బ్యాంక్ అకౌంట్ను మరియు ఎన్పీసీఐ పూర్తి కాబడిన అకౌంట్కు డబ్బులు జమ చేయనుంది. జూన్ 20వ తారీఖున ప్రతి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకం కింద 7,000 రూపాయలను జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం. ప్రవేశపెడుతున్న మరి కొత్త పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.